హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. సాటర్డే వచ్చింది, నాగార్జున హౌస్లోకి వచ్చేసాడు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరిగినాయి. డిమాండ్ పవన్ కెప్టెన్గా ఉన్నాడు. అందరూ రాంగ్గా గెలిచాడు. తర్వాత కెప్టెన్సీ వద్దన్నాడు. నేను చేసింది రాంగ్ అని తెలిసింది, అందుకనే కెప్టెన్సీ వద్దు, స్ట్రైట్గా గేమ్ గెలిచి అప్పుడే కెప్టెన్సీ తీసుకుంటా అన్నాడు. అలాగే గేమ్ గెలిచాడు, కెప్టెన్సీ కూడా తీసుకున్నాడు. తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి. భరణిని కూడా అడిగాడు, భరణి నువ్వు నామినేట్ అయినప్పుడు ఎందుకు నువ్వు నీ వాయిస్ వినిపించలేదంటే, మీరు శనివారం హౌస్లోకి వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను అన్నాడు. అంటే నీ తరపు వాయిస్ కూడా నువ్వు వినిపించకపోతే ఎలా అంటూ నాగార్జున చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా మంచివాడిగా ఉంటావా, లేకపోతే నీ తప్పుని గురించి మాట్లాడతావా అంటూ కూడా భరణిని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే సెలబ్రిటీలు చాలా స్మార్ట్గా ఆడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక విషయంలో బయటపడిపోతే రేపొద్దున వాళ్ళ మాస్క్ బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కన్స్ట్రక్టెడ్గా, చాలా ప్లాన్డ్గా అయితే ఆడుతున్నారు. ఎందుకు రేజ్ అవటం, ఎందుకు హౌస్లో పెద్ద పెద్దగా అరుపులు అరుచుకోవటం ఎందుకు? రేపొద్దున మనకు ఒక లైఫ్ ఉంటుంది, మనం ఎక్కువ మాట్లాడకూడదు, కామ్గా ఉందాం అంటూ కూడా స్మార్ట్ గేమ్ అయితే ఆడుతున్నారు, మాస్క్ పెట్టుకుని ఆడుతున్నారు. సో ఇది నేను భరణిలోను తర్వాత ఇమాన్యుల్లోనూ కనిపించింది. వీళ్ళు స్మార్ట్గా మాస్క్ పెట్టి ఆడుతున్నారు, వాళ్ళ ఒరిజినాలిటీ అయితే కనిపించట్లేదు. వాళ్ళ ఒరిజినాలిటీ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏదైతే గుడ్డు పోయిందో అప్పుడు భరణినే, అది ఒరిజినల్ భరణి. ఇప్పుడు ఆడేది మాత్రం భరణి కాదు, మాస్క్ పెట్టి ఆడుతున్నాడు. ఆడియన్స్ అయితే అందరూ చూస్తూ ఉంటారు, ఎవరు మాస్క్తో ఆడుతున్నారు, ఎవరు రియల్గా ఆడుతున్నారని వాళ్ళకి తెలిసిపోతుంది, ఎవరు ఆడతారు ఎవరు ఆడట్లేదు అనేది. సో ఇప్పటికైనా మాస్కులు తీసి ఆడితే ఎక్కువ రోజులు ఉంటారు, మాస్క్తో ఆడితే ఈజీగా తెలిసిపోతారు. ఎందుకంటే భరణిని మనం సీరియల్స్లో చూస్తున్నాం, సినిమాల్లో చూస్తున్నాం, భరణి క్యారెక్టర్ అది కాదు. ఫస్ట్ సెకండ్ డే వచ్చిన భరణి ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఇప్పుడంతా మాస్క్ పెట్టి ఆడుతున్నాడు. దాంతోపాటు ఒక మాట కూడా అన్నాడు, ఇది నేను ఆడే ఒరిజినల్ ఆట కాదు, నేను ఆడే ఆట కానీ చూపిస్తే అందరికీ మబ్బులు విడిపోతాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా నాగార్జున గారు ఏదో టైంలో ప్లే చేస్తాడు. అందుకని మన ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, మన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆడియన్స్కి తెలిస్తే అప్పుడే మనకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. సో ఇదంతా పక్కన పెడితే శనివారం ఆదివారం వచ్చేటప్పటికి ఎవరు ఎలిమినేషను ఏంటి అనేది కూడా జరిగే ముందు ఒక హౌస్లో ఎవరు బోరింగ్ పర్సనాలిటీ అంటూ కూడా చిన్న కాంటెస్ట్ అయితే రన్ చేశాడు నాగార్జున. దాంట్లో అందరూ 13 మందిలో కూడా అందరూ ఒకరో ఇద్దరో తప్ప అందరూ ఫ్లోరా సైనియే బోరింగ్ పర్సన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పారు. ఎందుకు బోరింగ్ పర్సన్ ఫ్లోరా సైని అని చెప్పుకుంటే చాలామంది చాలా కారణాలు చెప్పారు. సుమన్ శెట్టి కానీ తర్వాత రీతు చౌదరి కానీ వీళ్ళంతా చెప్పారు, అందరూ ఫ్లోరా గురించి చెప్పారు. ఫ్లోరా మంచి వ్యక్తి, జెన్యూన్ పర్సన్, హానెస్టు, అలాగే ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, ఆవిడ పైన ఆవిడ చేసుకుపోతుంది. బట్ ఏ విషయంలో కలగజేసుకోదు, పక్కన కూర్చుంటుంది, ఏ మాట్లాడినా తను ఇన్వాల్వ్ కాదు. ఏదో బిగ్ బాస్ హౌస్కి గెస్ట్ వచ్చినట్టుగా వస్తుంది తప్ప ఏ కంటెస్ట్లో కూడా తను పార్టిసిపేట్ చేయట్లేదు. దాంట్లో టాస్కులు పెట్టినప్పుడు కూడా విన్ కావట్లేదు. ఇదొకటి ఆవిడ గమనించాలి. పైగా ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. అందువల్ల ఆవిడ అందరూ కూడా మోస్ట్ బోరింగ్ పర్సనాలిటీ కింద జైల్లో పెట్టడం జరిగింది. టాస్క్లో కూడా నాగార్జున గారు ఈ వారం మొత్తం బోరింగ్ పర్సనాలిటీ ఆఫ్ ద వీక్ కింద ఆవిడని జైల్లో పెట్టారు. ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారో ఎప్పుడు చేస్తారనేది తర్వాత తెలుస్తుంది. అయితే అందులో తనుజ మాత్రం హరీష్ని బోరింగ్ పర్సనాలిటీ అంటూ కూడా చెప్పింది. హరీష్ని ఎందుకు బోరింగ్ పర్సనాలిటీ అందంటే ఎప్పుడు మౌనంగా ఉంటాడు, అలుగుతూ ఉంటాడు, కోపం వచ్చినప్పుడు అరుస్తాడు, లేకపోతే మౌనంగా ఒక్కడే కూర్చొని ఏదోతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ పద్ధతి అయితే నాకు నచ్చలేదు అంటూ కూడా తనూజ చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడైనా ఎవరైనా అంటే హరీష్ ఫైర్ అయ్యేవాడు, నేనంటే నేను ఫైర్ అయ్యాడు. కానీ హరీష్లో చాలా మార్పు కనిపించింది. తను ఏదైతే ఉందో బోరింగ్ పర్సనాలిటీ అన్ని తనూజ చెప్పినప్పుడు తనూజ కరెక్ట్గా ఆ పేరంటే నాకు ఇష్టం, ఆ పేరు తగ్గట్టే గేమ్ ఆడతాను అంటూ కూడా నవ్వుతూ ఆ సవాల్ని స్వీకరించాడు. తర్వాత రీతు చౌదరి ఒక మాట ఉంది, ఫ్లోరా సైనితో నాకు ఫ్లోరాకి మధ్యన మాటలు ఏంటంటే షాంపూ డబ్బాల గురించి, ఈ టవల్ అక్కడ రద్దాం ఇక్కడ రద్దాం, ఈ మాటల సందర్భం తప్ప ఏది రాలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఫ్లోరా అయితే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అన్ని గేమ్లో పాల్గొనాలి, లేకపోతే ఫ్లోరా సైనికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్ వచ్చేటప్పటికి ఫైనల్ ఇద్దరు ఉన్నారు, ఒకటి మనీష్ మహర్షి, తర్వాత ఫ్లోరా సైని. బటర్ఫ్లై ఎఫెక్ట్లో ఇద్దరు నుంచుని ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ అనేది తెలిసిపోతుంది. అందరూ ఫ్లోరా సైనికి ఆల్ ద బెస్ట్, ఐ లవ్ యూ, మేము ఐ మిస్ యూ అంటూ కూడా ఫ్లోరా సైనికి అందరూ చెప్పడం జరిగింది, చాలామంది 90%. ఎందుకంటే ఫ్లోరానే ఎలిమినేట్ అయిపోద్దని హౌస్ మొత్తం అనుకున్నారు. బట్ బిగ్ బాస్ అంటే అది కాదు ఇది కాదు అవుతుందని తెలుసు కాబట్టి మనీష్ అయితే బయటికి రావడం జరిగింది. మనీష్ని ఎలిమినేట్ అయినప్పుడు ఫ్లోరా కూడా షాక్ అయింది, నేను కదా వెళ్ళాల్సింది, మనీష్ ఎలా వెళ్తున్నాడు అని. హౌస్లో కూడా చాలామంది ఫ్లోరా వెళ్ళిపోతుంది, మనీష్ అలా వెళ్ళాడు అని కూడా కన్ఫ్యూజన్ పడ్డారు. సో మనీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత
నాగార్జున గారితో చెప్పడం జరిగింది. నేనైతే ఆనెస్ట్గా ఆడాను, నా జర్నీ ఆనెస్ట్గా ఉంది, నేను చాలా కరెక్ట్గా ఆడాను కానీ బట్ నాకు ఎక్కడో హౌస్లో కొన్ని జెన్యూన్గా అనిపించలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. నేను వస్తానని అనుకోలేదు, బట్ తప్పదు, ఆడియన్స్ అయితే ఓట్లు వేయలేదు కాబట్టి నేను రావడం జరిగింది అంటూ చెప్పాడు. టాప్ ఒక నలుగురిని అయితే సెలెక్ట్ చేశాడు. టాప్ ఫస్ట్ భరణిని సెలెక్ట్ చేశాడు టాప్ ప్లేస్లో. అయితే భరణికి తర్వాత మనీష్ మహర్షికి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్గా ఆదివారం కూడా టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు టకాకోరి ఫైట్ అయితే జరిగింది. ఇద్దరి మధ్య ఫైట్ కూడా చాలా స్ట్రాంగ్గా జరిగింది. అయినా కూడా భరణినే టాప్ ప్లేస్లో ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అనే దానికి కూడా ఒక రీజన్ అయితే చెప్పడం జరిగింది. భరణి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలామందికి ఆదర్శం, చాలా జెన్యూన్ పర్సన్, హౌస్ మొత్తం ఒకే తాటి మీద ఉండాలి, అంతా బాగుండాలని కోరుకునే వ్యక్తిలో భరణి ఒకరు. ఇటువంటి అతనితో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ కంటెస్టెంట్ అని చెప్పడం జరిగింది. ఇక ఇమాన్యుల్ సెకండ్ వచ్చేటప్పటికి ఇమాన్యుల్లో నేను అతని మీద పెద్ద రెస్పెక్ట్ ఏం లేదు. రెస్పెక్ట్ అంటే గుడ్ ఒపీనియన్ లేదు, ఏదో కమెడియన్ కదా అనుకున్నాను. బట్ అతనిలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ చేయగలడు, ఎమోషన్స్ ఉన్నాయి, టాస్క్ ఆడగలడు, అన్నీ ఉన్నాయి. ఇమాన్యుల్ వచ్చేపాటికి టాప్ 3 కంటెస్టెంట్స్లో టాప్లో ఉంటాడు అతను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక 2-3 సంజన ప్లస్ హరీష్ వచ్చేటప్పటికి మంచి కంటెస్టెంట్, అయితే కాకపోతే అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సరిదిద్దుకుంటే హరీష్ కూడా మంచి కంటెస్టెంట్, టాప్ 3లో ఉంటాడంటూ కూడా అతను కితాబ్ ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ వచ్చేటప్పటికి సంజన హౌస్ మొత్తం మీద నేను బాగా ఫీల్ అవుతున్నాను, మిస్ అవుతున్నానంటే ఒక్క సంజననే. బట్ సంజన అందరినీ ఆట పట్టిస్తుంది, తిడుతుంది, రాత్రిపూట వెళ్ళేటప్పటికి హౌస్లోకి వెళ్ళి ఏడుస్తుంది. బట్ నేను ఆ సంజనాని బాగా మిస్ అవుతాను, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. బట్ అటువంటి కంటెస్టెంట్ మళ్ళీ దొరకనంటూ కూడా సంజనాని పొగటం జరిగింది. ఇక ఫైనల్గా వెళ్తూ కూడా బిగ్ బాంబ్ ఎవరి మీద వేయాలి ఏంటి అంటే బిగ్ బాంబ్ వచ్చేసి ప్రియా మీద వేసి వెళ్ళిపోయాడు మనీష్. అది కూడా బాత్రూమ్ టాస్క్. ఈ వారం రోజులు బాత్రూమ్ తొడవాల్సింది ప్రియా. సో ఇది ఆదివారం జరిగింది. ఇక ఓవరాల్గా ఎవరు ఎలా ఆడుతున్నారు, గేమ్ ఎవరిది ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే భరణి యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే. భరణిలో ఒరిజినల్ భరణి అయితే లేడు, మాస్క్ అయితే ఉంది. భరణికి నేను చెప్పేది ఒకటే, మాస్క్తో ఆడుతున్నారు. రేపొద్దున బిగ్ బాస్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా క్యారెక్టర్లు రావా లేకపోతే నా ఆఫర్స్ రావా అని చూసుకుని గేమ్ అయితే మాస్క్ పెట్టి ఆడుతున్నారు. మీకు తప్పు లేకపోయినా మీరు డిఫైన్ చేసుకోవట్లేదు. రీతు చౌదరి ఎప్పుడైతే మిమ్మల్ని ఎలిమినేట్ చేసిందో ఆ గేమ్లో మీ తప్పు లేదని మీకు తెలుసు, అయినా కూడా మీరు డిఫైన్ చేయలేదు. ఇది నాగార్జున గారు పర్టికులర్గా చెప్పాడు. నీ విషయాన్ని కూడా, నీ గేమ్లో నువ్వు ఆడేది, నీకు వచ్చిన లాస్ కూడా నువ్వు డిఫైన్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు కూడా మంచివాళ్ళలాగా ఉండటం, మంచివాళ్ళలాగా నటించడం అనేది కరెక్ట్ కాదు. ఇది భరణి మార్చుకుంటే టాప్ ప్లేస్లో ఉంటాడు. ఇక ఇమాన్యుల్ కూడా బొమ్మల టాస్క్లో కొంత మాస్క్ వేసుకుని ఆడాడు అనిపించింది. అతను కూడా 90% మాస్క్ లేకుండా ఆడాడు, ఒక 10% అయితే మాస్క్ అనిపించింది. ఉన్న వాళ్ళల్లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఇమాన్యుల్. ఇక తనూజ కూడా ఎమోషనల్, 15 రోజుల నుంచి టీ తాగలేదు బిగ్ బాస్ అంటూ కూడా తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఎక్కడా ఏ ప్లాట్ఫామ్లో చెప్పలేదు, ఇంతవరకు అమ్మా నాన్నకే తెలియదు అంటూ కూడా తన లవ్ స్టోరీని అయితే చెప్పడం జరిగింది. నాగార్జున గారు ఆ విషయాన్ని భలే లాగాడు. చిన్న కాఫీ గురించి వస్తూనే ఒక తనూజ లవ్ స్టోరీని అయితే లాగడం జరిగింది. ఇక హరీష్ ఫస్ట్ వీక్లో బాగా ఫైర్ అయ్యాడు, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి అలిగాడు, తర్వాత హౌస్లో వాళ్ళు వాళ్ళ మిస్సెస్తో మాట్లాడించడం, ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత తను గేమ్ ప్లాన్ ఏదో అర్థమైనట్టుంది, చాలా స్లోగా సెటిల్డ్గా గేమ్ ఆడుతున్నాడు. హరీష్ కూడా ఇదే ప్లాన్గా ఉంటే కొన్ని వారాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక సుమన్ శెట్టి కూడా ఈ మధ్యకాలంలోనే గేమ్ బాగా ఆడుతున్నాడు, అతను కూడా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఫ్లోరా ఆడాలి, ఆడకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రియా కూడా అంతే. దమ్ము శ్రీజ ప్రియా మీరిద్దరూ డోలో సన్నాయిలాగా ఉన్నారు, డోలో సన్నాయి నొక్కుతున్నారంటూ నాగార్జున గారు చిన్న మందలించడం జరిగింది. అలాగే వీళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ కూడా నామినేట్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ గేమ్లో దేన్ని నామినేట్ చేయాలి, ఏ గేమ్ ఆడాలి అనేది కూడా చూసుకుంటే అర్థమవుతుంది. బట్ చిన్న అంశాలని నాకు వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు, థమ్స్అప్ తాగారు, చిన్నది కాలేదా తగిలింది, ఇటువంటి వాటికి నామినేట్ చేస్తున్నారు. ఇది కాదు నామినేట్ చేసే అంశాలు. గేమ్ చాలా ఉంది, గేమ్ చూసుకొని ఆడితే పర్ఫెక్ట్గా ఉంటారు, లేకపోతే ఎలిమినేషన్కి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇక కామనర్స్లో కూడా డెమాన్ పవన్ అయితే బాగా ఆడుతున్నాడు, కళ్యాణ్ అయితే గేమ్ మీద కనిపించట్లేదు, ఎనర్జిటిక్గా ఉండాలి. బట్ ఏది ఏమైనా కూడా హౌస్లో అయితే గేమ్ అయితే రసవత్రంగా ఉంది. మరికొన్ని రోజుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక 8 మంది అయితే హౌస్లోకి ఎంటర్ కాబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సెలబ్రిటీలు కూడా పెద్ద సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారు. సో ఇది బిగ్ బాస్ గురించి నా రివ్యూ. మీ రివ్యూ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.